వైసీపీ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి అగ్ర నాయకుల మీద మార్ఫింగ్ పోస్టులు పెడుతూ తన సోషల్ మీడియాలో గత 5 ఏళ్లు పైశాచిక ఆనందం పొందిన ఆర్టీవీ వైసీపీ ఘోర ఓటమితో తోకముడిచారు. ఇక పోసాని కృష్ణమురళి విషయానికొస్తే మదమెక్కిన గాడిద మాదిరి బహిరంగంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలు క్షమార్హత పొందగలిగేవేనా? వీరి అహానికి, వీరి బర్తికింపుకి 5 ఏళ్లు నరకం చూసిన వారు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. పోసానికి ఇప్పుడు వరుస కేసులు వెంటపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా విభిన్న రోల్స్ లో తనని తాను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలో కెరీర్ కంఫర్టబుల్ గా ఉన్న టైంలోనే ఆ కాంట్రవర్సీ నటుడికి రాజకీయాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చిలకలూరిపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఎలాంటి పొలిటికల్ ఇమేజ్ లేకపోయినా చిరంజీవి పుణ్యాన 14,000 ఓట్లు మాత్రం దక్కించుకుని 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వైసీపీ స్థాపన తరువాత పోసాని కృష్ణ జగన్ పంచకు చేరారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అయితే జగన్ మాత్రం 2014 నుంచి 2024 వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయినా 2019 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇండస్ట్రీలో మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని నోటి దూకుడు నచ్చి తాను అధికారంలోకి వచ్చాక జగన్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి పోసాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. వైసీపీ బూతునేతల కంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్లను టార్గెట్ చేశారు. తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూనే కులాన్ని కించపరిచేలా మాట్లాడడం, చంద్రబాబు కులాన్ని వాడుకుంటున్నారని విమర్శించడం ఆయనకే చెల్లింది. ఆ క్రమంలో విపరీతంగా బూతు ప్రయోగాలు కూడా చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు.